నమస్కారం. సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కేకేఓసి ముంపు గ్రామం దుబ్బగూడెం ఆర్&ఆర్ కాలనీని సందర్శించిన ప్రొఫెసర్ కోదండరాం. కాలనీలో జరుగుతున్న నిర్మాణ పనుల పరిశీలన, నాణ్యతతో పనులు చేపట్టాలన్న టీజేఎస్ అధ్యక్షుడు. కాశీపేట మండలంలోని కేకేఓసీపీతో ముంపుకు గురైన దుబ్బగూడెం పునరావాస కాలనీని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సందర్శించారు. కాలనీలో జరుగుతున్న నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నాణ్యతతో పనులు చేపట్టాలని ఆయన సింగరేణి అధికారులకు సూచించారు. కాశీపేట మండలంలోని కేకేఓసీలో ముంపుకు గురైన దుబ్బగూడెం ఆర్&ఆర్ కాలనీని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం సందర్శించి సింగరేణి యాజమాన్యం చేపడుతున్న కాలనీలో గృహ నిర్మాణ పనులను సోమవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం చేపడుతున్న గృహ నిర్మాణ పనులు మెరుగ్గా చేపడుతున్నారని, అది చాలా అభినందనీయమైనప్పటికీ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం వర్షాకాలంలో నిర్వాసితులు 6 ఇండ్లు కూలిపోవడం జరిగిందని అన్నారు. దాంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అని తెలిపారు. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఆర్&ఆర్ కాలనీలోని నాణ్యతతో కూడిన గృహ నిర్మాణాలు వీలైనంత తొందరగా నిర్మించి ఇవ్వాలని కోరారు. కేకేఓసీ గనిలో భాగంగా నిర్వాసితులైపోయినటువంటి గ్రామాలకు ఇక్కడ ఆర్&ఆర్ పాలసీ ప్రకారం వాళ్ళు గృహ నిర్మాణం చేయటం చాలా బాగుంది. మొట్టమొదటిసారి నా అనుకోవటం అయితే ఒక పాలసీ అనే దాన్ని సింగరేణి తీసుకోవటం, అమలు చేయటం జరుగుతుంది. అది సంతోషదాయకమైన, ఇలా చాలా కీలకమైన విషయం ఏంటంటే ఈ కాలనీకి సంబంధించి ఇప్పటికే చాలా జాప్యం జరిగింది. ఇప్పుడు నిర్వాసితులు పోయిన సంవత్సరము వాళ్ళు 6 ఇండ్లు కూలిపోయినాయి. వాళ్ళే అక్కడ ఇల్లేమో ఖాళీ చేయలేరు, బయట ఎక్కడో పోయి కిరాయికుందామన్నా ఇక్కడ ఇంకో ఇల్లు దొరకదు. కాబట్టి ఒకటేందంటే ఈ జాప్యం కాకుండా నాణ్యతా ప్రమాణాలకు లోబడి వీలైనంత తొందరగా ఇల్లు కట్టాలనేది ఒకటైతే, రెండవది ఇక్కడ ఉన్న సౌకర్యాలు కూడా సగం నిర్మించి అసంపూర్తిగా మిగిలిస్తే అవి చాలా ఇబ్బంది కలుగుతాయి. ఓ ఆలయం నిర్మిస్తే కొంత కళ్యాణ మంటపం ఉంటే ఫంక్షన్స్కు వాడుకుంటారు. సొంత ఊళ్ళో ఉంటే ఏమవుతుంది, ఇవన్నీ ఉన్నాయా అంటే సొంత ఊళ్ళో వాళ్ళ వెసులుబాటును బట్టి డబ్బులు నిధులు సమకూర్చుకొని రకరకాల సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు కొత్తగా కాలనీ పొందుబాటు చేస్తున్నారు కాబట్టి ఆ వస్తువులన్నీ కూడా ఉండాలని కోరుకుంటారు. ఓ ఫంక్షన్ హాల్ నిర్మాణం జరిగినా దానికి అనుబంధంగా డైనింగ్ హాలు, కిచెన్ కూడా ఉంటే బాగుంటాయి. ఇట్లాంటివన్నీ కూడా లోపాలు లేకుండా నిర్మాణం చేస్తే ఉపయోగకరం. లేకపోతే ఏమవుతుందంటే కట్టిన పేరే కానీ అవి ఉపయోగంలోకి రావు. ఇట్లాంటి లోపాలు లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా నిర్వాసితులు ఎవరున్నారో వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలి. ఇది వాళ్ళ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి ఆర్&ఆర్ పాలసీ అంశం ఇది. దీన్ని కూడా గుర్తించి ఇక్కడ నిర్వాసితులకు ఉపాధి కల్పించాలి. ఆర్&ఆర్ ఇప్పటికే ఆలస్యమైంది, వేగవంతం చేయాలి. మీరు నాణ్యతా ప్రమాణాలతో సంపూర్తిగా ఈ కాలనీని నిర్మించి దీన్ని ఒక ఆదర్శప్రాయంగా కనబడేటట్టుగా తీర్చిదిద్ది చూపాలని చెప్పి కూడా మేము సింగరేణి వారిని కోరుతున్నాం. ఇచ్చిన నష్టపరిహారం కూడా తక్కువే, చాలా ఇబ్బంది పడ్డారు. చాలా రోజులు తిరిగితే తప్ప అది కూడా రాలేదు. కాబట్టి ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ఆర్&ఆర్ కాలనీ నిర్మించి ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఒక ఆర్&ఆర్ పాలసీని అమలు చేసి చూపాలని సింగరేణి యాజమాన్యానికి నేను విజ్ఞప్తి